అందరికీ నా వందనములు. ఆరాధనకు సహకరముగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. దేవుడు ప్రధాన శిల్పి. శిల్పి పనికి రానటువంటి రాయిని కూడా పనికొచ్చే శిల్పముగా తీర్చిదిద్దే దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. లోకములో నిర్మాణకులు, శిల్పులు తామే నిర్మిస్తారు. నిర్మాణానికి ముందు ఏం చేస్తారంటే ఆ భూమిని, ఆ రాయిని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఆ యొక్క నిర్మాణాన్ని చేపడతారు. కానీ క్రీస్తు నిర్మించడంలో ప్రధాన శిల్పి. ఆయన దేనినైనా కూడా చక్కగా చెక్కగలిగినటువంటి శిల్పి. ఈ భూమి మీద ఉన్నటువంటి వారు ఆ యొక్క భూమిని, ఆ యొక్క రాయిని పరిశీలించి తర్వాత తన యొక్క పనిని చేపడతారు. కానీ దేవాది దేవుడు దేనినైనా కూడా ఆ యొక్క రాయి కానీ, ఆ యొక్క భూమి కానీ ఏ విధముగా ఉన్నా కానీ దేవుడు చక్కగా ఆ యొక్క శిల్పాన్ని తయారు చేసేటటువంటి క్రీస్తు. దేవాది దేవుడు ప్రపంచమనే చెక్కి ఉన్నాడు. దేవాది దేవుడు ప్రపంచాన్నే చెక్కి ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదువుకుంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగింది. ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే సమస్తము కలిగింది. ఆది ఎందే ఉన్నాడు. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, ఆది ఎందే ఉన్నాడు. ఆయన యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ప్రపంచమంతా కూడా దేవుడు లేకుండా కలగలేదు. కలిగినది ఏదైనా ఉంది అంటే ఆయన ద్వారానే కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగును కాక. కలిగినది ఏది క్రీస్తు లేకుండా కలగలేదు. నోటి మాట ద్వారానే సృష్టిని చెక్కినటువంటి శిల్పి. నోటి మాట ద్వారానే ఆయన నోటి మాటలు చెప్పాడు, ఆ సృష్టి అంతా కలిగింది. నోటి మాట చేత సృష్టిని కలగజేసినటువంటి శిల్పకారుడు. దేవునికి మహిమ కలుగును కాక. శిల్పి క్రీస్తు చెప్పినటువంటి అద్భుతములు, అత్యంత ఆశ్చర్యాన్ని కలిపే అమర శిల్పము మానవుడు. దేవాది దేవుడు అమర శిల్పముగా మానవుని సృష్టించాడు. దేవుడు మానవ స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేయదము అనుకున్నాడు. ఎవరి పోలిక చొప్పున? ఆయన పోలిక చొప్పుననే నరులను చేయదము. వారి సముద్రపు ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు. ఎలాగ మనల్ని సృష్టించాడు చూడండి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానిని కూడా ఏలుదురు అని ఇచ్చాడు. అని మనల్ని శిల్పముగా చెక్కి ఉన్నాడు. అమరత్వముగా మనల్ని చెక్కి ఉన్నాడు. ఆశ్చర్యాన్ని కలిపే విధముగా మనల్ని చెక్కి ఉన్నాడు. అందుకే వచ్చినాడు, దేవుడు దేనినైనా కూడా చక్కగా అమర్చేటటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. అయితే
పాపాన్ని బట్టి ఆ శిల్పము ఆకారము కోల్పోయి వికార రూపంలోనికి మారింది. మనల్ని చక్కగా ఆ శిల్పము ఆ యొక్క ఆకారాన్ని అమర్చాడు దేవుడు. అమర్చిన తర్వాత పాపాన్ని బట్టి ఆ యొక్క శిల్పం ఏమైపోయింది? వికారంగా అయిపోయింది. ఆ వికార రూపంలోనికి మారిపోయింది. ఎలాగ మారింది అంటే ఆ యొక్క ఆదాము అవ్వలు, హవ్వ చూడండి, తినవద్దని చేయవద్దని పనులు చేశాడు, పాపాన్ని తగపెట్టాడు. ఏ భేదమునూ లేదు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యంలో ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. రూపమును కోల్పోయారు. మరి ఎవరు అంటే అందరూ పాపులే. రూపమును కోల్పోయారు పాపం చేత. ఎంతో అందముగా నేను సృష్టించాడు, ఎంతో అందముగా నేను చెక్కి ఉన్నాడు. ఆ అందాన్ని కాపాడుకోలేక పాపము చేత నింపబడి ఆ యొక్క శిల్పం ఆ యొక్క అందమంతా కూడా వికారముగా చేసుకున్నారు. అందరూ పాపులే అంటున్నాడు. ఏం భేదములు లేదు అంటున్నాడు. చిన్న లేదు, పెద్ద లేదు, ధనికులు లేరు, దరిద్రులు లేరు, పేదవారు లేరు, ధనవంతులు లేరు, ఎవ్వరని కాదు, కానీ ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుని యొక్క మహిమను పొందలేకపోవచ్చున్నారంటే దేవునికి నీకు ఏది అడ్డుగా ఉంది అంటే పాపం అనే గోడ, పాపం అనే అడ్డుతెర నీకు అడ్డముగా ఉంది. ఆ పాపాన్ని, ఆ అడ్డుతెరలను ఎప్పుడైతే తొలగించుకుంటామో దేవుని యొక్క మహిమను పొందుకోవడానికి సిద్ధముగా ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, పాపకై ప్రాణమును ఆకారము కోల్పోయినటువంటి శిల్పి, పాపుల కొరకు ప్రాణం పెట్టి తన ఆకారాన్ని కోల్పోయినటువంటి దేవుడు, ఆకారం కోల్పోయిన మానవ శిల్పాన్ని మరలా తిరిగి చెక్కడానికి, మరలా తిరిగి అందంగా అమర్చడానికి వచ్చినటువంటి క్రీస్తు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యము, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాడు. ఎవరిని రక్షించడానికి? పాపులను రక్షించడానికి. జనుల అతిక్రమమును బట్టి యేసు క్రీస్తు మెత్తబడి ఉన్నాడు. జనుల ఆకారం, జనుల అతిక్రమం బట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు మానవుల కొరకు అందాన్ని కోల్పోయినటువంటి ఆ శిల్పాలను మరల అందముగా అమర్చడానికి, అందముగా చెక్కడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వాక్యము, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా, సిలువలో పాపమును బట్టి వికార రూపిగా మారాడు. ఎవరిని బట్టి? మన పాపమును బట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు వికారముగా మారిపోయాడు. అతి సుందరుడైనటువంటి దేవుడు, సొగసైనటువంటి దేవుడు, 10,000లో అతి సుందరుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడైనటువంటి దేవుడు ఆయన మన కొరకు, మన పాపముల కొరకు తన ఆకారాన్ని కోల్పోయాడు, వికారముగా అయిపోయాడు. రక్తము కాచి సమాధి చేయబడి 3వ దినమున మహిమ దేహముతో
తిరిగి లేచినటువంటి శిల్పి. పాపికై ప్రాణమును ఆకారమును కోల్పోయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాపిని పరిశుద్ధునిగా చెప్పుకొచ్చినటువంటి శిల్పి. ఎలాంటి వాడట? పాపిని పరిశుద్ధునిగా చెక్కబడుచున్నటువంటి శిల్పి. క్రీస్తు అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్లలే. ఎవరిని అంగీకరించినటువంటి వారు? క్రీస్తును అంగీకరించినటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలే. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏమట? తనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. ఎవరి నామమును? యేసుక్రీస్తు నామమును. ఆయన నామమందు విశ్వసించిన ప్రతి వారికి కూడా ఆయన అధికారము, దేవుని పిల్లలుగా ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విశ్వాసి క్రీస్తు సారూప్యములోనికి మలచబడాలి. ఎవరిలోనికి? దేవునిలోనికి మలచబడాలి. రోమిలకు రాసిన పత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తమ కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మనకు తెలుసా? మనం ఇక్కడ ఉంటామని తెలుసా? తెలీదు. తన సారూప్యమందు తన కుమారుడితో సారూప్యము కలుగుటకు వారిని ముందుగా నిర్ణయించినటువంటి దేవుడు. అది ఎవరి చిత్తం అంటే నాది కాదు, దేవుని చిత్తము. అది తండ్రి చిత్తము. దేవునికి మహిమ కలుగును కాక. పరలోకములో భవనాలను చెక్కుచున్నటువంటి శిల్పి క్రీస్తు పరలోకములో స్థలములను భవనాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14:2-3 నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచినప్పుడు నేనున్న స్థలములో మీరు ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును అంటున్నాడు. నేను వెళ్ళి ముందుగా భవనాలను స్థలమును పరలోకములో మీ కొరకు సిద్ధపరచడానికి నేను వెళ్తూ ఉన్నాను. నేను మరలా వచ్చి మిమ్మలను నేనున్న స్థలములో ఉండులాగా నేను తీసుకుని పోవుదును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? చూడండి పిల్లరా, ఆయన ప్రపంచాన్ని చెక్కినటువంటి శిల్పి. అంటే ఆయన ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ప్రపంచమును చెక్కినటువంటి శిల్పి సమస్తము కూడా ఆయన చెక్కి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి పిల్లరా, అక్కడ పాపాన్ని బట్టి అందముగా అమర్చినటువంటి మానవులను తన పాపము చేత ఆ అందమైనటువంటి ఆకారాన్ని కోల్పోయి వికారంలోనికి మారిపోయినటువంటి మానవుడు. ఆకారమును కోల్పోయినటువంటి మానవ శిల్పాన్ని తిరిగి చెప్పుటకు వచ్చినటువంటి క్రీస్తు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపికై ప్రాణమును ఆకారమును కోల్పోయినటువంటి శిల్పి మన కొరకు, మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మనము వికారముగా అయిపోయినటువంటి మన కొరకు ప్రాణం పెట్టి మన పాపము కొరకు ఆయన మొత్తబడెను. శిక్ష ఆయన భరించాడు.
పాపిని పరిశుద్ధుడిగా చెక్కుకున్నాడు. పాపం అనే ఊపిలో ఉన్నటువంటి మనలను, పనికి రానటువంటి పాత్రలుగా ఉన్నటువంటి మనలను, ఎక్కడో పడి చెడిపోయినటువంటి మనలను ఆయన మరలా మనను లేవనెత్తి చెప్తూ ఉన్నాడు. ఎలాగంటే అందముగా అమరుస్తూ ఉన్నాడు. చూడండి పిల్లరా, అలాగ మనలను అందముగా అమర్చబడి ఆయనలో ఆయన కుమారునితో సారూప్యము కలిగి సారూప్యము గల వారిగా ఉండుటకు మనలను నిర్ణయించినటువంటి దేవుడు. అది ఆయన చిత్తం. పరలోకములో మన కొరకు పనికి రానటువంటి వారముగా ఉన్నటువంటి మనలలో పనికొచ్చే వారిగా మనల్ని సిద్ధపరిచి మన కొరకు పరలోకములో స్థలములను, భవనాలను సిద్ధపరచడానికి ఆయన ఉండు స్థలములోనే ఏమంటున్నాడు, నేనుండు స్థలములో మీరుండులాగున నేను మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను. నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోతాను. ఆ అందమైనటువంటి ఆ యొక్క శిల్పముగా ఉన్నటువంటి నీవు, నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. పాపిగా వికారముగా మారిపోయినటువంటి నీ కొరకు ఆయన ప్రాణమును పెట్టి ఆకారాన్ని కోల్పోయినటువంటి దేవుడు. ఆకారాన్ని నువ్వు కోల్పోయినటువంటి నిన్ను చక్కగా అమర్చి దేవుని యొక్క సారూప్యము చేత జీవించుటకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మహిమ శరీరంతో లేచాడు. లేచి అందముగా అమర్చినటువంటి మన కొరకు మనలను తన దగ్గర ఉంచుకోవాలని, తన దగ్గర ఉండులాగున ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. నేను మరలా వస్తాను, మీ అందమైనటువంటి ఈ యొక్క ఆకారాన్ని కోల్పోకుండా నీవు నా కుమారుని సారూప్యంలో నువ్వు జీవిస్తే నేను నిన్ను తీసుకొని వెళతాను. మరలా నువ్వు ఆకారాన్ని కోల్పోకూడదని, మరలా మన అందాన్ని కోల్పోకూడదని, మన పాపములన్నీ కూడా ఆయన సిలువలో భరించినటువంటి దేవుడు. నీవు క్రీస్తు సారూప్యములోనికి వెళ్ళాలని, నీవు క్రీస్తు సారూప్యములో నీవు జీవించాలని నేను మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను అంటున్నాను. చూడండి పిల్లరా, నాడు అబ్రహాము నేడు నమ్మిన మనందరము ఎదురు చూస్తూ విశ్వాసము గలవారమై సాగి వెళ్ళాలి. ఎలాగో సాగి వెళ్ళాలంటున్నాడు, విశ్వాసము గలవారమై సాగి వెళుతూ ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోకుండా, మన ఆకారాన్ని కోల్పోకుండా విశ్వాసంలో మనము సాగిపోతూ ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ప్రతి విశ్వాసి పరలోక భవనాలను చెప్పుకున్నటువంటి శిల్పి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనను తల వంచి ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రపంచాన్ని మరల్చినటువంటి, ప్రపంచాన్ని అందముగా తీర్చినటువంటి దేవుడు. ఆయన లేకుండా ఈ ప్రపంచము కలగలేదు. ఆయన ఈ ప్రపంచాన్ని చెక్కినటువంటి శిల్పి. అందరి కొరకు తన ప్రాణమును, ఆకారాన్ని కోల్పోయినటువంటి శిల్పి. పాపులమైనటువంటి మనలను పరిశుద్ధముగా చెక్కినటువంటి శిల్పి.
పరలోక భవనాలను చెక్కుచున్నటువంటి శిల్పి ఆయనను మనము ఆయన స్వారూప్యములో కొనసాగుతూ ఆయన ఆరాధిద్దాం. ప్రియులారా, అందరం లేచి నిలబడదాము, ఆయన ఆరాధిద్దాము. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప స్వరం చేత ఆయన ఆరాధిద్దాం. దేవాది దేవుడు ఆకారము కోల్పోయినటువంటి నిన్ను నన్ను, వికారముగా ఉన్నటువంటి నిన్ను నన్ను, దేనికి పనికిరానటువంటి వారముగా ఉన్నటువంటి మనలను, చెడిపోయినటువంటి వారముగా ఉన్నటువంటి మనలను మరలా అందముగా అమర్చినటువంటి దేవుణ్ణి ఆరాధిద్దాం. స్తోత్రం. దేవుడు మనలను ఈ నూతన దినములోనికి నడిపించాడు, పోషించాడు. దేవుడు మనలను నడిపించినటువంటి దేవుణ్ణి ఆయనకు ఎంతగానో మనము రుణస్థలంగా ఉన్నాం. దేవుడు ఆయన మనల్ని కాపాడాడు, రక్షించాడు, పోషించాడు. దేవాది దేవుడు మనలను, వికారమైపోయినటువంటి మనలను మన కొరకు లోకములకు వచ్చినటువంటి దేవుడు, ప్రపంచాన్ని చెక్కినటువంటి దేవుడు, పాపి కొరకు ప్రాణం పెట్టినటువంటి, తన ఆకారాన్ని కోల్పోయినటువంటి దేవుడు, పాపిని పరిశుద్ధునిగా చెక్కుచున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ జగ చేత శిక్షను తప్పించినందుకు కోటాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోటాది స్తోత్రాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు కోటాది స్తోత్రాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు కోటాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా.
యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా ఈ ఆకారమును బట్టి ఆకారాన్ని ఇచ్చినటువంటి దేవా మీకు స్తుతి నాయనా. నా కొరకు ప్రధాన శక్తిగా ఉన్నటువంటి తండ్రి, నన్ను ఆకారం కోల్పోయినటువంటి నన్ను ఆకారాన్ని దయచేసినటువంటి దేవా మీకు స్తుతి నాయనా. మీకు ప్రణతుల తండ్రి, అయ్యా మా కొరకు ఆకారమును ప్రాణమును కోల్పోయినటువంటి దేవా మీకు స్తుతి నాయనా. మీకు ప్రణతులు తండ్రి, వందనాలయ్యా, వందనాలు తండ్రి. మమ్మలను రక్షించి పోషించి నడిపించి కాపాడినటువంటి దేవా నీకు స్తుతి నాయనా. మీకు ప్రణతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. దేవా మా కొరకు అందముగా ధవల వర్ణుడవుగా రక్తవర్ణుడుగా ఉన్నటువంటి నీవు సొగసైనను స్వరూపమైనను లేక దేవా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కొంచెమైనను స్థలము లేకుండా అయ్యా మా కొరకు రక్త గాయముల చేత ప్రభువా మా కొరకు నా తండ్రి ప్రాణమును పెట్టినటువంటి దేవా నీకు స్తుతి నాయనా. మా అతిక్రమముల కొరకు అయ్యా మీరు సిలువలో గాయము పొందినటువంటి దేవా, మా పాప భారమంతటిని మోసుకొని వెళ్ళినటువంటి దేవా నీకు స్తుతి నాయనా. నీకు స్తుతి నాయనా. నీకు స్తుతి నాయనా. వధించబడి గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెను ప్రభువా మా కొరకు మా పాపముల కొరకు కోల్పోయినటువంటి అయా పాప భారమంతటి కొరకు ప్రభువా మీరు కలువరి సిలువ మీద మోసుకొని అడ్డకరకు నిలువు కరకు 3 మేకుల మధ్యలో ఆకాశమునకును భూమికి మధ్యలో అయా మౌనముగా నా తండ్రి నా కొరకు మీరు కల్వరిలో ప్రాణం పెట్టినటువంటి దేవా మీకు స్తుతి నాయనా. మీకు స్తుతి నాయనా. మేము ఏమివ్వగలము తండ్రి? ఏమివ్వలేమయ్యా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మీరిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్తుతి నాయనా. మీకు స్తుతి నాయనా. అయ్యా నైవేద్యములను దహన బలులను నువ్వు కోరలేదు ప్రభువా. అయ్యా మా కొరకు నా తండ్రి మీ ప్రాణాత్మ శరీరములను దేవా అర్పించినటువంటి దేవా నీకు స్తోత్రాలు. నీ విరిగి నలిగినటువంటి మనస్సును నాకు ఇవ్వు అని అడుగుచున్నావయ్యా. అయ్యా మా నలిగినటువంటి మనస్సును దేవా మీరు చూస్తున్నటువంటి దేవుడవు తండ్రి. ప్రతి ఆత్మ కూడా పశ్చాత్తాపముతో నీవు చేసినటువంటి ప్రతి మేలును బట్టి
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మీరు అమర్చండి ప్రభువా, మీరు చెక్కండి ప్రభువా. మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. గడిచిన దినాలలో జరిగినటువంటి రక్షణ పండుగలను మీకు ఇష్టకరముగా, మీకు మహిమకరముగా జరిగించుకున్నందుకు మీకు స్తుతి నాయన. మీకు ప్రణతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. వందనాలు తండ్రి, మీ కృపను అనుగ్రహించినందుకు స్తుతి.